ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తానికి ఫీజు రీఎంబర్స్మెంట్ పైన కీలక ప్రకటన చేసినట్టుగా కనిపిస్తుంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో సావిత్రిబాయి పులే, జ్యోతిరావు పులే విగ్రహ ఆవిష్కరణ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఫీజు రీఎంబర్స్మెంట్ పైన కీలక ప్రకటన చేశారు. అదేంటి అనంటే 2026-2027 విద్యా సంవత్సరానికి గాను ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదైతే విద్యార్థులకు అందించాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయి అమౌంట్ ఏదైతే ఉన్నదో వాటిని ముందస్తుగానే 2400 కోట్లు ఇక నుంచి మేము ముందుగా బ్యాంకులలో అడ్వాన్స్గా పెడతామంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సరే, దాని తర్వాత ఇప్పుడు 2026-27 విద్యా సంవత్సరానికి ఇప్పుడు విడుదల చేసిన అమౌంట్ ఎంత అంటే 240 కోట్లు ఇప్పుడు ఆల్రెడీ విద్యార్థుల అకౌంట్లోకి వెళ్ళినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించేశారు. 240 కోట్లు ఆల్మోస్ట్ విద్యార్థుల అకౌంట్లోకి వెళ్ళిపోయినట్టుగా మాట్లాడుతున్నారు. సరే, ఓకే, మీరు ముందస్తుగా 2400 కోట్లు విద్యార్థులకు ముందుగానే అకౌంట్లలో లోసి పెడుతున్నారు, సంతోషం. 2026-2027 సంవత్సరానికి 240 కోట్లు ఆల్రెడీ బ్యాంకులలో వేసేసారు, ఇంకా సంతోషం. మరి ముందున్న బకాయిల సంగతి మాత్రం రేవంత్ రెడ్డి మర్చిపోయినట్టుగా కనిపిస్తుంది. ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తుంటే దాదాపుగా 10,814 కోట్లు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు బాకీ ఉన్నది. కానీ ఈ విషయాన్ని పక్కకు పెట్టిన ముఖ్యమంత్రి ఇప్పుడు 200-400 కోట్లు విడుదల చేసి ఇక మీకు ఏ బాధ ఉండదు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? అసలు దాదాపుగా 1 నెల, 2 నెలలు, 3 నెలలుగా రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలు ఏబీవీపీ, బీఆర్ఎస్వి, ఎస్ఎఫ్ఐ ఇలాంటి విద్యార్థులకు సంబంధించినటువంటి వివిధ సంఘాలు, విద్యావేత్తలు, విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో మరో తెలంగాణ ఉద్యమం జరిగినట్టుగా రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రభుత్వ కార్యాలయాల ముట్టడిలు, ధర్నాలు, నిరసనలు, రాస్తారోకలు బీభత్సంగా చేసిన సందర్భాన్ని తెలంగాణ రాష్ట్రంలో మనం గత 3 నెలలుగా చూస్తున్నాం. మరి ఆ నిరసనలు, ధర్నాలు ఎందుకు చేసిరు ఆ విద్యార్థులు? చేయాల్సిన కారణం ఏంటి అని అంటే దాదాపుగా 10,814 కోట్ల కోసం చేసిరు తప్పిస్తే 240 కోట్ల కోసం చేయలేదు ముఖ్యమంత్రి గారు. ఇది మీరు బాగా గమనించాలి. ఏదో 250 కోట్లు వచ్చేసినాయి, మనకి ఇక ఫీజు రీఎంబర్స్మెంట్ బాధ ఉండదు, ఇక ఎట్లా చెప్తున్నారంటే ఇక అయిపోయింది, మీకు ఇబ్బంది ఉండదు, 2400 కోట్లు అడ్వాన్స్గా పెడుతున్నాం, 240 కోట్లు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్లో వేసినాము అని చెప్తున్నారు. 10,814 కోట్ల ముచ్చట మాత్రం పక్కన పెట్టేసిండు, కొత్త రాగం అందుకున్న ముఖ్యమంత్రి. మరి దీంట్లో సంగతి ఏంది? ధర్నాలు చేసింది ఎందుకు? నిరసనలు చేసింది ఎందుకు? రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టింది ఎందుకు? వీటి కోసం కదా. ఇప్పటికీ ఈ బకాయి వల్ల 10,814 కోట్ల వల్ల దాదాపుగా జూనియర్ కాలేజీలలో బోనోఫైడ్లకు కానీ మెమోలకు కానీ ఇప్పటి వరకు విద్యార్థులు నోచుకోవట్లేదు. ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే తుర్కెంజాల్ ప్రాంతంలో శ్రీ చైతన్య కాలేజ్ వద్ద మాకు మెమోలు ఇవ్వట్లేదు అని చెప్పేసి నిజామాబాద్, కరీంనగర్ ఆ దూర ప్రాంతాల నుంచి ఆ కాలేజీలో జాయిన్ అయినటువంటి విద్యార్థులు మాకు మెమోలు ఇవ్వట్లేదు అని అంటే ఎందుకు ఇవ్వట్లేదు మెమోలు అని అక్కడ ఉన్న వాళ్ళు అడిగితే ఫీజు రియంబర్స్మెంట్ రాలేదంట, మా దగ్గర నుంచి డబ్బులు రావాల్సిన ఫీజు మొత్తం వాళ్ళకు వచ్చిన తర్వాతనే మాకు మెమోలు కానీ షార్ట్ మెమోలు కానీ బోనోఫైడ్ ఇస్తామని చెప్పేసి కాలేజీ యాజమాన్యాలు శ్రీ చైతన్య కాలేజ్ తుర్కెంజాల్ ప్రాంతంలో కాదు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇదే జరుగుతుంది. ఇప్పటి వరకు ఫుల్ ప్లెజ్డ్గా ఏ విద్యార్థికి, ఏ ఇంటర్ విద్యార్థికి కూడా బోనోఫైడ్లు కానీ మెమోలు కానీ అందిన దాఖలాలు లేవు. ఒకవేళ అందిన సందర్భం ఏదైనా ఉంటే పుస్తకాలు ఇంకేదైనా ఉంటే కుదబెట్టుకొని తల్లిదండ్రులు ఆ కాలేజీలకు ఆ బకాయి ఎంతైతే విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయి ఉన్నదో ఆ బకాయి అంతా ఏదో ఒకటి కుదబెట్టి అక్కడ కడితే కానీ ఆ మెమోలు వచ్చిన దాఖలాలు తెలంగాణ రాష్ట్రంలో లేవు. మరి వీటి పరిస్థితి ఏంది? ఇప్పటికీ విద్యార్థులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. లిటరలీ చెప్పాలి అని అంటే తుర్కెంజాల్ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా ధర్నా చేస్తే మా మెమోలు మాకు ఇవ్వండి నాయన, మేము చదువుకుంటామని విద్యార్థులు రోడ్ ఎక్కితే విద్యార్థులు కొట్టిన దాఖలాలు తుర్కెంజాల్ ప్రాంతంలో చూసినాం. మరి వీటి సంగతి ఏంది? 10,814 కోట్లు అటకెక్కించారు. వాటి ముచ్చట లేకపోగా ఈరోజు కొత్తగా ఈరోజు రేపు ఆగస్టు 15 రోజు 240 కోట్లు మేము విడుదల చేస్తున్నాం, 2004 కోట్లు అడ్వాన్స్ పెడుతున్నాం అంటే దయచేసి విద్యార్థులారా మీరు మోసపోకండి, వాటిని నమ్మకండి. ఇప్పుడున్న వాళ్ళకి ఓకే, మరి ముందున్న ఈ బకాయిల సంగతి ఏంది? దీన్ని ఎవరు అడగాలి? నిరసన చేసింది మాత్రం 240 కోట్లకు కాదు. సరే, ఇవైనా ఇస్తున్నారు, మరి వీటి సంగతి ఏంది? మొత్తానికి రేవంత్ రెడ్డి ఈరోజు మాట్లాడుతున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విషయంపై
ఒక క్లారిటీ ఏంటి, మీరు తెలుసుకోవాల్సిన క్లారిటీ ఏంటి అని అంటే 10,814 కోట్లు గంగల మునిగినట్టే. వాటి గురించి మర్చిపోండి. మళ్ళీ ఏమన్నా పుస్తకాల్లో ఇంకేదో ఉన్నా కుదబెట్టుకొని మరి మీరు కాలేజీలకు చెల్లించాల్సిన మీ పిల్లల బకాయిలు చెల్లించుకోవాల్సిందే. ఓకే, ఫీజు రియంబర్స్మెంట్ ఈ విధంగా ఉన్నా అది ఓకే. ఈ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇంకో ముచ్చట ఏం చెప్తున్నారంటే విద్యతో పాటు నైపుణ్యత కూడా పెంచుకోవాలి. సార్, విద్యతో పాటు నైపుణ్యత పెంచుకుంటారు. మినిమం నీడ్స్ ఏ స్కూల్లో కానీ ప్రభుత్వ కళాశాలలో కానీ ఎక్కడా లేవు. నిన్న ధర్నా చౌక్లో 3,000 మంది ధర్నా చేస్తే ఆ కాలేజీలో ఒక కాలేజీలో 2,000 మంది విద్యార్థులు ఉంటే 2 వాష్రూమ్స్ ఉన్నాయంట. ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఒక వేదిక దొరకంగానే మాట్లాడి వెళ్ళిపోతున్నారు. ఏ విధమైన నైపుణ్యత నేర్చుకోమంటారు? వాళ్ళకు వసతులు ఉంటాయి కదా ప్రశాంతంగా చదువుకునేది, ప్రశాంతంగా నైపుణ్యాన్ని పెంచుకునేది. ఇది మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కట్టలేదు, సర్టిఫికేట్లు ఇవ్వము అనే పద్ధతికి ఉండదంట. ఇప్పటికీ ఉన్న సర్టిఫికేట్లు ఎవరు అందియాలి విద్యార్థులకి? చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. బోనోఫైట్లో మినీ మెమోలతోటి ఇప్పటికీ ఇంటర్ విద్యార్థులు చదువుకున్న దాఖలాలు చూస్తున్నాం. చాలా ఉన్నాయి. నిన్న మొన్న ధర్నాలు నిరసన జరిగింది కూడా అందుకనే. ఏదో 240 కోట్లు ఇస్తారు ముఖ్యమంత్రి గారిగా మనం చదువుకోవచ్చు అనే దాఖలాలు కాదు. అసలు విషయం ఇది. విద్యతో పాటు స్కిల్స్ పెంచుకోవాలి. అదే మేము చెప్పేది అదే. స్కిల్స్ ఏ విధంగా వస్తాయి? అన్ని వసతులు ప్రాపర్గా కన్వీనియంట్గా ఉంటే పేద విద్యార్థులకు అన్ని స్కిల్స్ నేర్చుకోగలుగుతారు. స్కిల్స్ ఉంటాయి, దాంట్లో డెవలప్ చేసుకునే విధానం ఎక్కడి నుండి వస్తుంది అంటే మనం ఏర్పరిచిన ఆ వసతులను బట్టి వస్తుంది. చాలా ఫుడ్ పాయిజనింగ్లు 2.5 ఏళ్ళ మీ పాలనలో ఫుడ్ పాయిజనింగ్లు కానీ స్కూల్ అంటూ లేదు. దాదాపు స్కూల్ మొత్తం తగ్గించుకుంటూ వచ్చారు. ఆల్మోస్ట్ ఎక్కడ ఫుడ్ పాయిజనింగ్ కానీ ఇవన్నీ లేని దాఖలాలు ఎక్కడ కనిపిస్తలేవు తెలంగాణ రాష్ట్రంలో. ఇంగ్లీష్తో పాటు జర్మన్, జపాన్ భాషలు మాట్లాడాలి. టీచర్స్ ఉండి మీరు ఉద్యోగాలు ఇస్తే ఆ టీచర్స్ రిక్రూట్మెంట్ అయిన తర్వాత వాళ్ళు విద్యను బోధిస్తే ఎన్ని భాషలు నేర్చుకుంటారు? ఉన్న స్కూళ్ళను తీసేస్తే ఆ స్కూళ్ళు పోయినాయి, ఆ టీచర్స్ పోతున్నారు, టీచర్స్ ధర్నాలు చేస్తున్నారు, విద్యార్థులు ధర్నా చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఏడికెళ్ళి నేర్చుకుంటారు ఈ భాషలన్నీ కూడా? ఇవన్నీ ఎట్లా నేర్చుకుంటారు? నేర్చుకోలేరు కదా. దయచేసి ఇవన్నీ ఈ పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే వేరే ఏం లేదు.